హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం పడని వారితో కలిసి పని చేయడం ఎలా అన్న ఒక టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. మన ఆఫీసుల్లోనూ, మనం పనిచేసే ప్రదేశాల్లోనూ, అలాగే పాఠశాలలోనూ, మీరు విద్యార్థి అయితే పాఠశాలలోనూ, ఇలా రకరకాల ప్రదేశాల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో చాలామంది ఈర్ష్యాలు, జిగుప్సావంతులు, నిత్యశంకితులు, పరభాగ్యోపజీవులు ఇలాంటి రకరకాల వ్యక్తులు మన చుట్టూ ఉంటూ మనం చేసినటువంటి అనేక రకాల కార్యకలాపాల్లో వారికి నచ్చక ఈర్ష్య పెంచుకొని మనతో వారి యొక్క ఇంటరాక్షను మనతో పడని వారుగా వారు ఉంటూ వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం కలిసి జీవించాల్సిన పరిస్థితి, లేదంటే కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటే మనం సక్సెస్ అవ్వగలం అన్నదాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందులో మొదటిది, మనం వ్యక్తి మీద కాక పని మీద మన యొక్క దృక్పథాన్ని కేంద్రీకరిద్దాం. మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పని, అంతేగాని వ్యక్తి కాదు. ఎందుకంటే అనేక మంది ఈ ప్రపంచంలో ఉంటూ ఉన్నప్పుడు మనం అందరికీ నచ్చాలన్నటువంటి విధానం ఏం లేదు. కొందరికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మనం చేసేటువంటి పనులు కొంతమందికి ఆనందాన్ని ఇవ్వచ్చు, కొంతమంది వాటిలో లోపాన్ని ఎదుగుతూ ఉండొచ్చు. అయితే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మనకు ఏ వ్యక్తితో కూడా మనకు వ్యక్తి ముఖ్యం కాదు, మనం చేసే పనే ముఖ్యం. అందులో మనం సక్సెస్ అవ్వాలి. మనం ఏ గోల్ అయితే పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నామో దాన్ని సఫలీకృతం చేయాలి అన్న దృక్పథంతోనే మనం ముందుకు సాగాలి. ఉదాహరణకి, మీరు ఒక ఉపాధ్యాయులు అనుకోండి. మిమ్మల్ని మీరు చెప్పేటటువంటి లేదంటే మీరు చేసేటటువంటి అనేక యాక్టివిటీస్ అక్కడున్న వారికి చాలామందికి నచ్చట్లేదు అనుకోండి. మీరు మీ దృక్పథంలో ఎలా తీసుకురావాలంటే, నేను ఇక్కడికి వచ్చింది విద్యార్థులకి ఒక చక్కగా పాఠాలు చెప్పడం, అర్థవంతంగా చెప్పడం, విద్యార్థుల్ని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం, ఇలాంటి దృక్పథాన్ని మనం ఆపాదించుకోవాలి. అలాగే రెండవ అంశాన్ని కానీ మనం పరిశీలించాలనుకుంటే, ఆ వ్యక్తులతో మీరు ఎక్కువగా మాట్లాడకండి, సాధ్యమైనంత తక్కువగా మాట్లాడండి. ఎక్కువగా మాట్లాడే కొద్దీ కొన్ని రకాల తప్పులు దొర్లుతూ ఉంటాయి. వాటి వల్ల ఇద్దరి మధ్యలో రకరకాలైనటువంటి మనస్పర్ధలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్కువగా మాట్లాడండి. అది కూడా ఏది ఇంపార్టెంటో అంతవరకే మాట్లాడండి. పొడిగింపులు, దానికి సంబంధించిన రకరకాల వివరణలు అవసరం లేదు. కాబట్టి తక్కువగా మాట్లాడడం నేర్చుకోండి. మూడవ అంశం ఏంటంటే, మనోధైర్యంతో ముందుకు సాగండి. దేన్ని కూడా కుంగిపోవద్దు. అంటే ఒక యాక్టివిటీ మీరు చేస్తున్నారు, వాళ్ళకి నచ్చలేదు, రకరకాలుగా విమర్శిస్తున్నారు, మీరేం కోల్పోకండి. మీరు ఏమీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. మీరు చేసినటువంటి వర్క్ మీకు మంచిది అని అనిపించినప్పుడు మీరు ఏమాత్రం వెనకడుగేయక ఆ వర్క్లో ముందుకు సాగిపోండి. వారి ఉద్దేశాలు మీరు బాగా చేసినా విమర్శిస్తారు, బాగా చేయకపోయినా విమర్శిస్తారు. ఒక వాక్యం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం చేసే ప్రతి పని వెనక అది మంచిదవ్వచ్చు, అది చెడ్డదవ్వచ్చు. విమర్శించేదానికి ఒకరు ఎప్పుడూ రెడీగా ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. నాలుగోది, చెప్పుడు మాటలు వినకండి. మీరు కూడా గ్యాసిప్స్ని ప్రోత్సహించకండి. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోదగినటువంటి అంశం. ఏంటంటే, ఎవరైనా మనకు పడని వ్యక్తుల గురించి మన దగ్గరకు వచ్చి, వారు ఎలాంటి వారు, వారిని గురించి ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు మీపై ఇలాంటి రిమర్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పారనుకోండి, మీరు దాన్ని పట్టుకొని వాళ్ళతో ఆర్గ్యూకి దిగి, పలాని వాళ్ళు ఇలా అంటున్నారు, నా గురించి ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు అంటే మీరేం వాదనలకు దిక్కండి. ఎందుకంటే ఆ వాదనల వల్ల ఎదుటివారి అభిప్రాయాలు ఏమాత్రం మారవు. రెండోది, మీరు ఏ వ్యక్తుల దగ్గర కూడా ఇలాంటి విషయాలు వారి గురించి మాట్లాడకండి. వారు ఇలాంటి వారు, తర్వాత మనం చేసే పనులు వాళ్ళకి నచ్చవు, వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక తగాదాలు కోరుకుంటుంటారు, ఇలాంటి అంశాలు కూడా మీరు కూడా వారి గురించి ఎప్పుడూ కూడా బ్యాడ్ రూమర్స్ అనేటటువంటి క్రియేట్ చేయకండి. మన దాన్ని మనం వెళ్తూ ఉందాం. అన్నిటికన్నా ముఖ్యంగా డోంట్
ఫీల్ స్ట్రెస్. ఒక స్ట్రెస్, వీళ్ళేంటి మా వాళ్ళు ఇట్లున్నారే, ప్రతి చిన్నదానికి వారి గురించే ఆలోచిస్తూ వారి గురించే థింక్ చేస్తూ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. ఆ సంస్థ లేదంటే ఆ కార్యాలయం మీరు వదిలేసిన తరువాత దాదాపు ఆ వ్యక్తుల గురించి అసలు మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే మీరు మీ శత్రువు గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో వారు మిమ్మల్ని అంత ఎక్కువగా గెలిచినట్లు లెక్క. కాబట్టి సాధ్యమైనంత వరకు వారి గురించి ఏ మాత్రం కూడా తర్వాత థింక్ చేయకండి. థింక్ చేసే కొద్దీ ఏమవుతుందంటే మీ యొక్క ఆలోచన ధోరణిలో ఎప్పుడు వాళ్ళే మననం చేసుకుంటూ మీరు ఒక రకమైన స్ట్రెస్కి రిలీజ్ అవుతారు, స్ట్రెస్ కారకులు అవుతారు. ఆ తర్వాత ఏంటంటే రకరకాలైనటువంటి స్ట్రెస్ హార్మోన్స్ మన బాడీలోకి రిలీజ్ అయ్యి అవి రకరకాలైనటువంటి అనారోగ్యాన్ని క్రియేట్ చేసేదానికి ఆస్కారం ఉంది. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడైనా ఒక చోట పనిచేస్తూ ఉన్నప్పుడు మనం ఎదుగుతుంటే మనం చూసి ఓర్వలేని వ్యక్తులే సమాజంలో ఎక్కువ. కాబట్టి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేయడము, ఏదో విధంగా మీపై బురద జల్లాలని చూడడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇట్స్ కామన్. కాబట్టి అది మనుషుల యొక్క నైజం కూడా. వాటిని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం వెళ్తున్నటువంటి దారి సరైనది అనే నమ్మకం మనకున్నప్పుడు మనం ఎప్పటికీ సఫలీకృతం అవుతాం. సమాజం ఏదో ఒక రోజు దాన్ని గుర్తించి మనం వెనక చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి మనం పడని వారితో కలిసి పని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎలా మనం చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఇంతవరకు వీక్షించినందుకు థ్యాంక్ యూ.